ఫిలిప్స్ అపార్ట్మెంట్స్. అన్నా నేను అడుగుతుంది జస్ట్ ఇన్ఫర్మేషనే కదన్నా. 500 మరీ ఎక్కువ అన్నా, కొంచెం డిస్కౌంట్ ఉంటాయి అన్నా. ఏమనుకుంటున్నారా మీరు? అసలు ఏమనుకుంటున్నారా మీ గురించి? మీరు మాత్రమే లవర్స్ అయి స్టేట్ లో ఒక్క సిటీలోనే ఎక్కడ చూసినా ఒక్కొక్కడు తన గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ గా రోజుకో డ్రెస్, 2 రోజులకో పార్టీ, వారానికో సెల్ ఫోన్, నెలకో హాలిడే, ఇయర్ కొక్క కార్ ఇవ్వడానికి రెడీగా పిశాచుల్లా తిరుగుతున్నారు. ఎవరు రాదే సార్? కార్ తుడిచావా? తూడ్చాను సార్. అన్నా మరి మా సంగతి? వెళ్ళండి సార్. వెళ్ళిపోయాడు. అలాంటి తరుణంలో బ్యూటిఫుల్ గర్ల్స్ ఉండే ఈ అపార్ట్మెంట్ కు వాచ్మెన్ గా ఉంటూ వాళ్ళ టైమింగ్లు, టేస్ట్, రుచులు, అభిరుచుల గురించి మీకు విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి రూట్ క్లియర్ చేస్తుంటే తొక్కలో 500 నా ఫీజుకి డిస్కౌంట్ అడిగే మీరేం భరిస్తారా గర్ల్ ఫ్రెండ్స్? డబ్బులు లేని మీలాంటి లత్కోరగాళ్ళకి తోస్తానే కరెక్ట్. గెట్ లాస్ట్. ఐ యామ్ ఇన్ ద డ్యూటీ. ప్లీజ్ గో. డబ్బులు లెస్ ఫెలోస్ మీకెందుకు రా లవ్ లో? రమేష్, నీకేం కావాలి? నేనే రావాలా? చెప్పేం కావాలి? ఇక్కడ నందిని అని. అవును, మ్యూజిక్ టీచర్. కాదు. ఓ టైం దాటిందా? వీణా టీచర్. కాదు, అమ్మాయి కరాటే టీచర్. 6 గంటలకి. 6 గంటలకేంటి? అంటే అమ్మాయి నో ప్రీ సర్వీస్ సార్, ఓన్లీ 500 రూపీస్. ఓ ష్యూర్. ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం చార్జ్ చేయొచ్చులే. తీసుకో. ఈడెవడో మంచి బక్రాన దొరికాడు, మొత్తం నొక్కేస్తే పోలా. సార్ మీకు ఆఫా ఫుల్లా? అదే ఇన్ఫర్మేషన్ ఫుల్లే కావాలి. అయితే ఇంకో 500 ఎక్స్ట్రా కావాలి సార్. ఓహో, అవును సార్. 1000 కావాలా? అవును సార్. సరే, ఆ 500 ఇచ్చేయి, నీకు 1000 నోటిస్తా. ఓకే సార్. అంటే 1000 నోటిస్తా, నో ప్రాబ్లం. సరే, అలాగే కానిద్దాం. ఇది మామూలు బక్రా కాదు, బిర్యానీకి పనికొచ్చే బక్రా. నరికేద్దాం. తీసుకో. 1000 అంటే 1-2 ఇస్తే కిక్ రావట్లేదు సార్. మిమ్మల్ని చూస్తా అంటే టోటల్ డీటెయిల్స్ ఇవ్వాలని ఉంది సార్. ఒక 5-10 ఇస్తే బెటర్ కదా. విధిని ఎవరు మార్చలేరు. అవును సార్, ఓన్లీ గాడ్ స్క్రీన్ ప్లే. 5-10 ఏంట్రా? ఓ 15 తీసుకో. ఓ yes. ఇందా. ఎన్ని వేలు. గాంధీజీ సార్, టైమింగ్స్ అంటే మార్నింగ్ 6 to 7 కరాటే క్లాస్ సార్, 7 to 8 ఏరోబిక్ క్లాస్ సార్, 8 to 9 భరతనాట్యం క్లాస్ సార్, 9 to 10 మ్యూజిక్, 10 to 11 వీణ క్లాస్ సార్, హిందీ పండిట్ సార్, ఐఏఎస్ మరియు ఐపీఎస్ స్పెషల్ క్లాసులు సార్. ఇలా రోజంతా క్లాసులు ఇస్తూనే ఉంటుంది సార్. వస్తుంది సార్, చూస్తే నా క్లాస్ పెడుతుంది సార్. సార్ వెళ్ళిపోయింది, మధ్యలో ఆగలేదుగా. వెళ్ళిపోయింది సార్. ఈ రోజు నేను ఇక్కడ వాచ్మెన్ సార్. మీలాంటి 2-3 బక్రా, సారీ సార్, మీలాంటి 2-3 కస్టమర్లు దొరికితే ఇలాంటి ఫ్లాట్ కొని పెద్ద వాచ్మెన్ అయిపోతా సార్. థ్యాంక్ యూ సార్. ఉంటా సార్. వామ్మో, ఇంత మల్టీ టాలెంటెడా? వెళ్ళు. ఏమ్రా సార్, ఓడి తాగలేదా? ఎవరు తాగలేదు సార్. షూట్ హిమ్. దొరికిపోయాము. నమస్తే సార్. నీ పేరేంట్రా? రమేష్ సార్. ఏం పేరు? రమేష్ సార్. నువ్వెళ్ళరా. గట్టిగా చెప్పు. రమేష్ ఏందిరా నువ్వు కొట్టిన పటాస్కు తక్కువలేక ఇది టపాసు లెక్క వేలిపోయింది. చైనా సర్కాయ ఉంటుంది సార్. ఇంత ప్రో అయిన తర్వాత నేను మీకు సరెండరే సార్. బడి జల్దీ క్యాచ్ చేసినావు తమ్మి. ఇగో తమ్మి, నువ్వు ఇట్లా మంచిగా ఉండాలి. ఏమ్రా 402 గట్ల గుర్తాయి చూస్తున్నావు? అవును, చాలా లేని దానికి 1000 రూపాయలు ఎందుకు ఇచ్చినట్టు? నేను టెన్షన్లు ఎక్కువ ఇచ్చేసానా? హాయ్,
తాయినని చెప్పి యూత్ మోసేస్తారా నువ్వు? డార్లింగ్ ఓ గంటలో వస్తా మంచిగా రెడీ చేయి ఏమ్రా పొమ్మన్నా కదా మళ్ళీ వచ్చినావు సార్ ఈ దోపిడి ఆపండి సార్, నా 1000లో 500 తిరిగిచ్చాను సార్. ఈ ఇంట్రో వాగుతున్నావు న్యాయం మాట్లాడుతున్నా సార్. ఏం న్యాయం చలానా లేని దానికి ఎందుకు సార్ 1000 రూపాయలు? ఆయ్? ఇచ్చాడు సార్. ఇది పద్ధతి కాదు సార్, ఇది పద్ధతి కాలేదు. ఏం చూస్తాడు సార్, నా 1000లో 500 తిరిగిచ్చాడు అంతే, తిరిగిచ్చాడు. ఏమ్రా పట్టేవాస్ నకిలీ నోట్ ఇచ్చి ఉల్టా ఏకిలేశాలేస్తా అబ్బే బైగన్కే బార్ అది ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. స్టేషన్ కు పద బెగ్గి ముచ్చట తెలుస్తా సార్ 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 పొరపాటు అయిపోయింది సార్. సార్ డ్రింక్ అండ్ డ్రైవ్ కు 1000 ఇచ్చాను కదా సార్, ఈ ఫేక్ నోటుకు నేను చేసిన న్యూసెన్స్ కు మొత్తం కలిపి మీకు ఒక 10,000 ఇస్తా, తీసుకోండి సార్. ఉల్టా దింపి చూడరా ఆ తిప్పుతా అరే, అన్ని తిన్న నోట్లే. పోలీసులు ఎలా కనిపిస్తున్నారు